హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. మనకందరికీ తెలిసిందే కదా, జానీ మాస్టర్ని ఒక పెద్ద కేసు కింద అరెస్ట్ చేయడానికి అయితే కేసు అయితే ఫైల్ అయింది. అండ్ చాలా సెక్షన్స్ అయితే పెట్టారు ఇనీషియల్గా. అంటే ఒక అమ్మాయి మీద, తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న ఒక అమ్మాయి మీద లైంగికంగా దాడి చేశాడు. అండ్ ఒకసారి కాదు, 2 సార్లుగా చాలాసార్లు లైంగికంగా దాడి చేశాడు. 2019 నుంచి చేస్తూ వచ్చాడు. అండ్ ఫైనల్గా అమ్మాయి ఇప్పుడు బయటకు వచ్చి కంప్లైంట్ అయితే పెట్టింది. అంటే అతని నుంచి బయటకు వచ్చేస్తే సేఫ్ అనుకుంది, బట్ అయినా కూడా వదలలేదు. వేరే సినిమాల్లో చేస్తున్నా కూడా తనను వదిలిపెట్టట్లేదు, ఇంకా బెదిరిస్తూనే ఉన్నారు. సో ఇంకా భయాన్ని అయితే వదిలి ప్రస్తుతానికైతే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో అయితే కేసు ఫైల్ చేసింది. సో అతని మీద అరెస్ట్ చేయడానికి ఇనీషియల్గా కొన్ని సెక్షన్స్ అయితే పెట్టారు. అండ్ ఆ తర్వాత పోక్సో చట్టాన్ని కూడా యాడ్ చేశారు, ఎందుకంటే ప్రస్తుతానికి ఆ అమ్మాయి వయసు 21 సంవత్సరాలు 2024కి. కానీ ఆ అమ్మాయి మీద మొదటిసారిగా లైంగికంగా వేధించింది 2019లో ముంబైలోని ఒక సాంగ్ షూట్ టైంలో అంట. సో అప్పటికి ఆ అమ్మాయి వయసు 16 సంవత్సరాలు. సో అప్పట్లో జరిగింది కాబట్టి, అమ్మాయి అప్పుడు మైనర్ కాబట్టి పోక్సో చట్టాన్ని కూడా పెట్టారు ఈ కేసులో. సో ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేయడానికి కావాల్సిన చట్టపరమైన చర్యలన్నీ కూడా తీసుకొని ఫైనల్గా ఇప్పుడైతే జానీ మాస్టర్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని బెంగళూరులో అరెస్ట్ చేశారు అనే న్యూస్ అయితే కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అవుతోంది. బట్ ఎగ్జాక్ట్గా ఎక్కడ అరెస్ట్ చేశారు అనేది అయితే పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. వాళ్ళు క్లారిటీ ఇచ్చిన తర్వాత ఏ లొకేషన్లో అరెస్ట్ చేశారని తెలుస్తుంది. అండ్ ఒక సీనియర్ పోలీస్ అఫీషియల్ తెలియజేసిన దాని ప్రకారం అయితే జానీ మాస్టర్ని ఇనీషియల్గా ఒక లోకల్ కోర్టులో సబ్మిట్ చేస్తారు. తర్వాత వాళ్ళ దగ్గర జరిగిందంతా కూడా చెప్పి పర్మిషన్ తీసుకొని అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకొని వస్తారు. ఫర్దర్గా ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అతను తన వెర్షన్ ఏంటో చెప్తాడు. అండ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేయాలో అన్నీ కూడా చేస్తారు. సో ఆ తర్వాత అతని భార్యను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అనే పాయింట్ అయితే ఉంది, ఎందుకంటే ఇప్పుడు కేసులో ఆమె పేరు కూడా ఉంది. ఆమె కూడా వచ్చింది, కొట్టింది, దాడి చేసింది, అండ్ ఆమె కూడా అతనికైతే సపోర్ట్ చేసింది. సో ఈ కైండ్ ఆఫ్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి కదా. సో డెఫినెట్గా ఆవిడని కూడా అరెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది, అండ్ ఆవిడని కూడా విచారించాల్సి ఉంటుంది అనే పాయింట్ అయితే ఉంది. సో ఇనీషియల్గా జానీ మాస్టర్ని అయితే విచారిస్తారు. సో తర్వాత ఆవిడ వరకు వెళ్తారనేది ప్రస్తుతానికి ఉన్న ఒపీనియన్. సో చూడాలి మరి ఏంటి సిచ్యువేషన్ అనేది. ఆవిడని కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయొచ్చేమో చెప్పలేము మనం. అయితే బేసిక్గా ఇక్కడ జానీ మాస్టర్ది కంప్లీట్గా తప్పు ఉంది అనే క్లారిటీ కొన్ని పాయింట్స్ వస్తుంటే వచ్చేస్తుంది. అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, అంటే అమ్మాయి కేసు ఫైల్ చేసిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అవన్నీ చూస్తుంటే జానీ ఖచ్చితంగా ఈ తప్పు చేశాడు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది, షేక్ జానీ మాస్టర్. సో ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అష్యూరెన్స్ ఇచ్చారు ఆ అమ్మాయికి, ఏమని, గీతా ఆర్ట్స్లో ఫర్దర్గా కొన్ని సినిమాల్లోకి ఆ అమ్మాయికి అవకాశం ఇస్తాము కొరియోగ్రాఫర్గా అని చెప్పి. సో అక్కడ వాళ్ళు అంత క్లియర్గా ఒక అష్యూరెన్స్ ఇచ్చారు అంటే ఆ అమ్మాయి అన్యాయానికి గురైందనే కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అంతకుముందు బేబీ టైంలో కూడా తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలి ఇవన్నీ కూడా చెప్పారు ఆయన. సో అట్లాగా ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అనే ఆస్పెక్ట్లోనే ఆయన వెళ్ళి ఆ అష్యూరెన్స్ ఇచ్చారని తెలుస్తోంది. అన్యాయం జరిగిందో లేదో అనుమానం ఉన్నా ఆర్ అన్యాయం జరగకపోయినా ఆ అష్యూరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది వచ్చి ర్యాండమ్గా బ్లేమ్ చేసినట్టయితే వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ అన్యాయం జరిగింది అనే క్లారిటీ ఉంటేనే అల్లు అర్జున్ గారు ఆ అష్యూరెన్స్ అయితే ఇస్తారు కదా. సో గీతా ఆర్ట్స్ తరఫున ఇప్పుడు తనకు కొన్ని ఛాన్సెస్ అయితే వస్తాయి. సో డెఫినెట్గా అక్కడ షేక్ జానీ తప్పు ఉంది అనే క్లారిటీ అయితే వస్తుంది. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, ఈ తెలుగు ఇండస్ట్రీ పెద్దలు కొంతమంది ఉంటారు కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానీ, లేదంటే ఝాన్సీ గారు కానీ, ఇంకొంతమంది వచ్చి మాట్లాడారు. వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ కైండ్ ఆఫ్ థింగ్ పెట్టారు. అండ్ వాళ్ళు కూడా అక్కడ ఆయన తప్పు చేశాడని కన్ఫామ్గా తెలుస్తుంది అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. సో వాళ్ళు కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారనమాట. సో డెఫినెట్గా వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తూ వచ్చారు వాళ్ళ సైడ్ నుంచి వీలైనంత వరకు. సో అట్లాగా ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా
వాళ్ళందరూ కూడా ఒక క్లారిటీ ఇస్తున్నారు. షేక్ జానీ అనే పర్సన్ తప్పు చేశాడు. ఇది నిజంగానే జరిగింది. ఆ అమ్మాయి ఇప్పుడు బయటకొచ్చి చెప్పింది గానీ ఎప్పటినుంచో జరుగుతుంది అనే కైండ్ ఆఫ్ క్లారిటీని అయితే ఇస్తున్నారు వాళ్ళందరూ గూడా. సో, ఫర్దర్‌గా ఇన్వెస్టిగేషన్‌లో ఎలాగా, ఏంటి, ఎంతవరకు ఇవన్నీ మనకు క్లారిటీగా తెలిసే అవకాశం ఉంటుంది. బట్ ఇనీషియల్‌గా అయితే మాత్రం డెఫినిట్‌గా తప్పు జరిగింది. అతను చేశాడనే క్లారిటీని అయితే మాత్రం ఈ సిట్యుయేషన్స్ అయితే మనకిస్తున్నాయి. బేసిక్‌గా ఇందులో ఆ లవ్ జిహాద్ యాస్పెక్ట్ కూడా ఉంది కదా! ఈ కేసులో. అంటే తన మతంలోకి మారమని, పెళ్లి చేసుకోమని ఇవన్నీ ఉన్నాయి గదా! సో, బేసిక్‌గా ఈ లవ్ జిహాద్ కోసం మనం జనరల్ పీపుల్ దగ్గర వినడం చాలా ఎక్కువ. అంటే అప్పుడప్పుడు వింటూ ఉంటాం. కామన్‌గా వింటూ ఉంటాం. ఇప్పుడు అంతెందుకు ఢిల్లీలో ఆ మధ్య ఎవరో ఒకతను ఒక హిందూ అమ్మాయి తనని పెళ్లి చేసుకోనందని చెప్పి చంపేసి ముక్కలు ముక్కలుగా నరికేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి తర్వాత ఒక్కొక్క ముక్క ఒక్కొక్క దగ్గర పడేశాడు. మనం చూసాం ఆ న్యూస్. చాలా భయంకరమైన విషయం అని చెప్పొచ్చది. సో, అట్లాంటివి కొన్ని చూసాం మనం కేరళలో గానీ, హైదరాబాద్‌లో గానీ అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. బట్ ఒక సెలబ్రిటీ విషయంలో ఇలా జరగడం అనేది చాలా రేర్ అని నాకైతే అనిపిచ్చింది. అంటే ఒక సెలబ్రిటీ తనకు అంత పెద్ద స్టేటస్ ఉండి, అంత మంచి పొజిషన్ ఉండి, ఎందుకు అట్లా బిహేవ్ చేయడం? అంటే హ్యాపీగా ఉన్న లైఫ్‌ని ఎందుకు చెడగొట్టుకోవడం? నిజం ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటారో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. ఇట్లాంటి కొన్ని, కొన్ని వరస్ట్ థింగ్స్ అనేవి చేసి. డెఫినిట్‌గా ఇదైతే మాత్రం చాలా వరస్ట్ థింగ్. డెఫినిట్‌గా ఇది పోక్సో కేసు. సో, ఇనీషియల్‌గా పెట్టకపోయినా తర్వాత అయితే పెట్టారు కదా! సో, పోక్సో కేసు పెట్టారు కాబట్టి అంత ఈజీగా బెయిల్ కూడా రాదు. ఎందుకంటే అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అది. సో, ఆయన కోర్ట్‌లో సబ్మిట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ తర్వాత రిమాండ్ అయితే విధిస్తారు. అండ్ ఆ తర్వాత రిమాండ్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది చిన్న కేస్ అయితే కాదు. ఇది చాలా పెద్ద కేస్ అనే చెప్పాలి. సో, అది సిట్యుయేషన్. సో, ప్రస్తుతానికైతే అరెస్ట్ చేశారు. సో, ఎంతవరకు శిక్ష పడతది ఏంటనేది చూడాల్సి ఉంటుంది. అంటే డబ్బున్నోళ్ళు బయటకొచ్చేస్తారు అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ అయితే ఉంది. బయట కొన్ని కొన్ని ఒపీనియన్స్ వినబడుతున్నాయన్నమాట. రీసెంట్‌గా పోర్షే కేస్ మనం చూసాం కదా! పుణేలో. సో, అతను ఇద్దరిని గుద్దేసి చంపేస్తే 300 వర్డ్స్‌తో కూడుకున్న ఎస్సై రాయమని చెప్పి వదిలేశారు. బెయిల్ ఇచ్చేశారు. ఇవన్నీ కూడా చెప్తున్నారు కదా! సో, ఆ తర్వాత మళ్ళీ అరెస్ట్ చేసినప్పటికి కూడా మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ బెయిల్ ఇచ్చేశారు. సో, అట్లా జరిగింది సిట్యుయేషను. నేనదే అంటున్నా. సో, అట్లా కొంతమందికి ఆ ఒపీనియన్ అయితే ఉంది. బట్ ఇది పోక్సో కేస్ కదా! సో, అంత ఈజీగా బెయిల్ అయితే రాదు. సో, డెఫినిట్‌గా చూడాలి మరింకా ఎంతవరకు శిక్ష పడతది ఏంటి అనేది. ఆ నేరం గనక పూర్తి స్థాయిలో నిరూపణ అయితే మాత్రం ఇది చాలా అంటే చాలా పెద్ద విషయం అసలు. బేసిక్‌గా నేషనల్ అవార్డ్ విన్నరు అండ్ చాలా పెద్ద స్థాయిలో పేరైతే ఉంది. ఎన్నో పాటలకి కంపోజ్ చేసాడు అండ్ అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్‌లో వైరల్ అవుతూ ఉంటాయి. చాలా బాగా పాపులర్ అవుతూ ఉంటాడు పర్సన్. సో, అండ్ ఇన్‌ఫాక్ట్ మొన్న గూడా 'దావుడి' సాంగ్ టైమ్‌లో గూడా శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేశారు. సో, మైట్ బీ అంటే వింటేజ్ ఎన్టీఆర్ గారిని చూసామని హ్యాపీగా ఫీల్ అయినా కూడా డెఫినిట్‌గా కొంతమంది ఫ్యాన్స్ కొన్ని ఒపీనియన్స్ షేర్ చేశారు ట్విట్టర్‌లో. 'జానీ మాస్టర్' అయ్యుంటే మేబీ ఏదైనా ఒక వైరల్ హుక్ స్టెప్ వచ్చేదేమో అన్నట్టుగా. సో, అంటే చాలా డిఫరెంట్‌గా ఇప్పటివరకు మనం చూడని కైండ్ ఆఫ్ స్టెప్ వచ్చేదేమో అన్నట్టుగా వాళ్ళ ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేశారు కూడా. సో, అంత పేరుంది 'జానీ మాస్టర్‌కి.' బట్ అంత పేరుండి దాన్ని చెడగొట్టుకునే ప్రయత్నం చేసుకొని ఇట్లా చేయడం అనేదైతే మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. సో, లెట్స్ సీ చూడాలి మరి ఏంటి సిట్యుయేషన్ అనేది. సో, మీరేమనుకుంటున్నారు? తనకి ఎంతవరకు శిక్ష పడొచ్చు అనుకుంటున్నారు ఈ ఎంటైర్ కేసులో? మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. మీ అక్క కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.